అమ్మవారి ఉపాసకురాలని నేను. మ్మ్హ. సరేనమ్మా. అయితే ఆ, అమ్మా చెప్పమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? అమ్మా మీ మీ సమస్య గురించి తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తే గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. 1964 అమ్మా, జనవరి 19. 1964 జనవరి 19వ తారీఖు. ఇప్పుడు 60 వచ్చినాయి అమ్మా నాకు. 60 సంవత్సరాలు వచ్చాయి. సరేనమ్మా. పుట్టిన టైం చెప్తారా? పుట్టిన టైము ఉదయం 9:30 నుంచి 10 లోపు అమ్మా. 9:30 నుంచి 10 మధ్యలో. సరేనమ్మా. గురుగారితో మీ సమస్య గురించి మాట్లాడండి. అలాగే అమ్మా, మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. సాయిరామమ్మ, ఈశ్వర అనుగ్రహ వల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? నా సందేహం అంటే, నేను మా హస్బెండ్ చనిపోయారు, నాకు 3 ఆడపిల్లలు వేరే పెళ్లిళ్ళై వెళ్ళిపోయారు. నాకున్న ఆస్తిలో నేనుంటున్న ఇల్లు స్వామివారికి గుడి కట్టిద్దామని ఒక ఆలోచనలో ఉన్నాను. ఆలోచన తర్వాత నాకు ఇక్కడ మేము భజనలు అలాంటివి చేసుకుంటుంటే 2-3కి ఒంటి మీదకి వచ్చి 2-3కి కూడా ఒక దృశ్యంలాగే కనిపిస్తా ఉంటుంది దృష్టి. అయితే అందులో మిగతా వాళ్ళంతా బానే ఉన్నారు, ఒక ఆవిడ మాత్రం ఇక్కడ స్థిరంగా ఉండటానికని వచ్చి ఉన్నది. ఉంటే ఆవిడకి దృష్టి ఉంది కాబట్టి ప్రశ్నలు ఎవరన్నా అడిగితే చెప్తుంది. ఎక్కువ డబ్బులు అడుగుతుంది. అలా అడగొద్దమ్మా, డబ్బులు అడగొద్దు. ఒకవేళ అడిగితే ఎంతో కొంత వాళ్ళు చేతిలో పెట్టింది తీసుకో, అట్లా తీసుకోవద్దని చెప్పి ఖచ్చితంగా చెప్పాను. చెప్పినందువల్ల ఆమెకు ఒక అతను కాశీలో కాశీలో ఉండే అతను పరిచయం అయ్యారు, గురువు గారని. అతని ద్వారా మంత్రాలు నేర్చుకొని ఇప్పుడు నాకు 4 నెలల నుంచి రోజు మార్చి రోజుకు 3 సార్లు ఒకలాంటి ప్రయోగాలు చేస్తుంది గురువు గారు. ఆ ప్రయోగానికి నా శరీరం అంతా అసలు కుళ్ళ పొడిచినట్టే. ఇంత బాధ అంటే నిద్ర ఉండదు, సూదులు గుచ్చినట్టు ఆ మచ్చలు అవన్నీ కొడుతున్నాయి. మచ్చలు గుండె మీద ఒకలాంటి, అంటే పొయ్యిలో పెట్టి కాలిస్తే కాళ్ళు గనక నల్లగా వచ్చేస్తే అలా నలుపు రావటం, ముఖం నల్లబడిపోవటం, జుట్టు ఊడిపోవటం, మనిషిని అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతుంది గురువు గారు. దానికి ఏమైనా పరిష్కారం చెప్పగలరా? మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ శాబ్రీ మహాశక్తుల్లో సాక్షాత్తు హనుమంతుల వారిని మించిన శాబ్రీ మంత్రం ఏదీ లేదనమాట. ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము ప్రతి క్షణం మీరు మీ మీద ఎవరైతే ప్రయోగం చేస్తున్నారనే ఆలోచన మీకు ఉందో వారిని మనసులో తలుచుకోండి. తండ్రి హనుమ, నీ అనుగ్రహంతో నాకు ఒక ఉన్నతమైన జీవితాన్ని, ధైర్యాన్ని ప్రసాదించు. నా మీద ఎటువంటి దుష్టశక్తులు ఎవరైనా ప్రయోగిస్తున్నట్లయితే వారి అంతు చూడవలసిన ఆలోచన నీదే తండ్రి అని చెప్పి చెప్పుకుంటూ ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని చదవండి అమ్మా. మీ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి సంబంధించిన గుమ్మం దగ్గర ఒక నల్లని వస్త్రంలో పటికను మూటగట్టండి. మూటగట్టి అవునమ్మా, నల్లని గుడ్డలో పటికను, అది ఏ పరిమాణమైనా పర్వాలేదు, దాన్ని ప్రధాన గుమ్మానికి మూట పైన కట్టి హనుమంతుణ్ణి ఆరాధించండి. వితిన్ డేస్లమ్మ ఆమె ఏదైతే తప్పు చేస్తుందో ఆ తప్పుకు తగిన శిక్ష అనుభవించే అవకాశం వస్తుంది. మీకు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాటి నుంచి విముక్తి కలిగి ఆంజనేయ స్వామి వారు, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఎంతో మందికి ఆదర్శమవుతారమ్మా. ఆ స్థలంలో మీ చేతుల మీదుగా ఎన్నో శుభ కార్యక్రమాలు జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది లైవ్ కాల్ కాబట్టి మీకు మరి కొన్ని వివరాలు నేను వివరంగా తెలియజేస్తాను. ఈ యొక్క ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 తర్వాత మీరు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. సరేనమ్మా, విన్నారు కదా గురుగారు. అయితే మీరు అడిగిన దానికి గురుగారు తెలియజేశారు ప్రస్తుతానికి.